వాళ్ళొక కుక్క, అదొక కుక్క సంఘం అని సంబోధించినటువంటి తీన్మార్ మల్లన్నకు ఏమైంది? ఒక జర్నలిస్ట్గా మేమందరం ఎవరు అవునన్నా కాదన్నా, తీన్మార్ మల్లన్న గారు, నేను స్ట్రైట్ అవే మీకే చెప్తున్నా, ఎవరు అవునన్నా కాదన్నా, అసలు ఈ యూట్యూబ్లో మార్నింగ్ న్యూస్ అనేది స్టార్ట్ చేసి ట్రెండ్ సెట్ చేసిందే తీన్మార్ మల్లన్న. మేము ఎప్పటికి కూడా మీ స్థానాన్ని మేము కించపరచాం. అలా అని ఖచ్చితంగా మీరు చేసే తప్పులు కూడా ఎత్తి చూపించాల్సినటువంటి బాధ్యత ఎవరిపైన ఉందో లేదో నాకు తెలియదు, కానీ నేను మాత్రం అందరినీ ఎవరేం చేసినా నా దృష్టికి వచ్చినా నేను మాట్లాడుకుంటూ వెళ్ళిపోతూ ఉంటా. ఖచ్చితంగా దాంట్లో ట్రెండ్ సెట్టర్ మీరే అని నేను మళ్ళా నేను చెప్తా ఉన్నా. అక్కడ మీ గౌరవప్రదమైనటువంటి హోదా ఎక్కడ కూడా తగ్గదు. ఓకే, ఈ పొజిషన్లోకి మీరు రావాలంటే ఎంత కష్టపడి ఉంటారు మీరు, ఎన్ని రకాలుగా కష్టపడి, ఎన్ని ఒడిదొడుకులు తట్టుకొని మీరు ఇప్పుడు ఈ స్థాయిలో వచ్చి ఉండొచ్చు. మీరన్నా ఈ స్థాయిలోకి రావడానికి మీరన్నా కుక్కల సంఘం కూడా మీ మార్నింగ్ న్యూస్కి ఎన్నోసార్లు స్క్రీన్ పైన నెంబర్లు పెట్టుకుంటే, రెడ్డీలు అయితేనేమి, బీసీలు అయితేనేమి, ఎస్టీలు అయితేనేమి, ఎస్సీలు అయితేనేమి, ఎన్ఆర్ఐలు అయితేనేమి, ఎవరి దగ్గర డబ్బు ఉంటే వాళ్ళు అది తీన్మార్ మల్లన్న వార్తలు ప్రజల కోసం పనిచేసిండు స్టార్టింగ్లా. తర్వాత సంగతి చెప్పట్లే. మీరు పార్టీలు మారినప్పుడు, లేకపోతే ఇంకేదో చేసినప్పుడు, లేకపోతే ఇంకేదైనా సంపాదన గురించి కూడా నేను మాట్లాడట్లే. కేవలం స్క్రీన్ ప్రజెన్స్, మీరు కష్టపడినటువంటి తత్వం, ప్రజల గురించి మాట్లాడినటువంటి వాటి గురించి నేను మాట్లాడుతున్నా. ఆ తర్వాత తీన్మార్ మల్లన్న మారిపోయిండు, అహంకారం పెరిగిపోయింది, ఇష్టానుసారం దోచుకుంటున్నాడు, బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. సో ఇవన్నీ కూడా మనం సెకండరీ. కానీ మీకు అకౌంట్లలో డబ్బులు వేసింది డబ్బున్న వాళ్ళు, మీరు 10 మందికి మేలు చేస్తారు అనుకున్న వాళ్ళు, ఎన్ఆర్ఐలు, ఓకే, ఎస్టీలు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, రెడ్లు ఉన్నారు, బ్రాహ్మణులు ఉన్నారు, అండ్ అట్లనే అన్ని కులస్తులు, బీసీలు ఉన్నారు. సో అన్ని సామాజిక వర్గాలకి సంబంధించినటువంటి వాళ్ళు, అరే మల్లన్న అని ఒక వ్యక్తి చాలా బాగా మాట్లాడుతున్నాడు ప్రజల పక్షాన అని చెప్పి వాళ్ళు, అన్న ఒక ఛాయ్ పైసలు ఉంటే వేయండి, ఒక ఛాయ్ పైసలు, మీరు తాగే ఛాయ్ పైసల గురించి నేను అడుగుతా ఉన్నా. నా ఛానల్ని ముందరికి తీసుకెళ్ళి అని మీరు అడిగితే నిస్వార్థంగా కులాలు మతాలు ఏం ఆలోచించకుండా, సో చాలామంది డబ్బున్న వాళ్ళు మీ అకౌంట్లకు డబ్బులు ట్రాన్స్ఫర్ చేసినారు. దాంట్లో రెడ్డిలు లేరా అని నేను అడుగుతా ఉన్నా, దాంట్లో ఓసీలు లేరా అని నేను అడుగుతా ఉన్నా, దాంట్లో ఎవరు ఏ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు అప్పుడు ఎందుకు మీరు చెప్పలేదు? నాకు కేవలం బీసీలే డబ్బులు వేయాలి, నాకు కేవలం బీసీలే నాకు వేయండి, నేను రెడ్డి కులాన్ని, ఓసీ రిజర్వేషన్ని నేను వెలేస్తున్నా, మిగతా సామాజిక వర్గాలను నేను వెలేస్తున్నా, బీసీలు మాత్రమే నాకు డబ్బులు వేయాలని అప్పుడు ఎందుకు చెప్పలేదు తీన్మార్ మల్లన్న గారు? మీరు అప్పుడు ఎందుకు చెప్పలేదు? మీరు ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు? మీరు అట్లీస్ట్ మీ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అప్పుడు కూడా, ఆఖరికి మీ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అప్పుడు కూడా రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి గ్రాడ్యుయేట్లు ఎవరు కూడా నాకు ఓట్లేయద్దు, కేవలం సబ్బండ వర్గాలు ఎవరైతే ఉన్నారో, బీసీలు ఎక్స్క్లూజివ్గా బీసీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళే మాకు ఓట్లేయాలి అని ఎలక్షన్స్ అప్పుడు మీరు ఎందుకు చెప్పలేదు? ఎలక్షన్స్ అయిపోయి మీరు ఎమ్మెల్సీగా గెలిచిన తర్వాత ఇప్పుడు ఇవన్నీ ఏంటి? పెద్ద నాయకులు ఉన్నారు, పెద్ద నాయకులు, సీనియర్ నాయకులు, బీసీ కులాలను ఏకం చేసి పార్టీలు పెట్టిన వాళ్ళు ఉన్నారు, ఎన్నో త్యాగాలు చేసినారు, వాళ్ళు ఎంతో డబ్బులు ఖర్చు పెట్టినారు, వాళ్ళ సంపాదన అంతా తీసుకొచ్చి దాంట్లో పెట్టినారు. చాలామంది ఉన్నారు, ఒక్కలేంటి ఇద్దరేంటి, చాలామంది లేరా? కాసాని జ్ఞానేశ్వర్ గారు కులాలను ఏకం చేసి పార్టీ పెట్టలేదా? ఇప్పటికి కూడా ఎవరింటికి వస్తే వాళ్ళకి హెల్ప్ చేసి పంపించట్లేదా? ఆర్ కృష్ణయ్య గారు ఇప్పుడు రాజ్యసభలో ఆయనకి అఫీషియల్గా అన్ని పార్టీలు కూడా ఆర్ కృష్ణయ్య గారికి రాజ్యసభ ఇవ్వాలి అని చెప్పి మాట్లాడుతుందంటే ఆయన బీసీల గురించి ఎన్నిసార్లు ప్రశ్నించి ఉండాలి. కానీ ఈ నాయకులు కొండా లక్ష్మణ్ బాపూజీ గారు, ఇంకా చాలా మంది ఉన్నారండి, ఒక్కలేంటి ఇద్దరేంది, చాలా మంది ఉన్నారు, ఫ్రీడమ్ ఫైటర్స్ ఉన్నారు.
ఓకే, సో వీళ్ళు వాళ్ళ బీసీలకు ఏం కావాలి, సామాజిక వర్గాలకు ఏం కావాలని చెప్పారు. వాళ్ళ ఆత్మాభిమానాన్ని పెంచే విధంగా మాట్లాడారు, కానీ పక్క కులాల ఆత్మాభిమానాన్ని కించపరిచే విధంగా ఎక్కడా కూడా ఎప్పుడు కూడా ఈ బీసీ నాయకులు మాట్లాడలేదు, మాట్లాడరు కూడా. ఎందుకంటే వాళ్ళ పెద్దరికం అది, ఆచి తూచి మాట్లాడతారు. ఒక కులాన్ని దూషించమని, ఒక మతాన్ని దూషించమని ఎవరు చెప్పలేదు, అంటిల్ అన్లెస్ వాళ్ళు మన జోలికి వచ్చే వరకు. మనకేం కావాలో మనం చెప్పాలి, బీసీలకు ఏం కావాలి, ఎటువంటి న్యాయం కావాలి, ఇవన్నీ చెప్పాలి. అంతేగాని ఇంకొక సామాజిక వర్గాన్ని తిట్టడం ఏంటి, కుక్కతో సంబోధించడం ఏంటి, తప్పు కదా. మీరు చదువుకున్నారా, చదువుకునే ఉంటారు. అసలు జనరల్గానే జర్నలిస్టులు అనే వ్యక్తులు కుల మతాలకు అతీతంగా పనిచేయాలి. సో కులం అడిగితే చెప్పుతో కొట్టు అని చెప్పి పెద్ద పెద్ద ఛానళ్ళు ఇట్లా తిప్పుతూ ఉంటాయి, కానీ చాలా దగ్గర ఇది వర్కౌట్ అవ్వదు. సో ఇక్కడ కూడా విభజించు పాలించు, కులాల మధ్యలో చిచ్చు పెట్టి విభజించు పాలించు. మరి అదే ఫీజు రియంబర్స్మెంట్లు ఎందుకు రాలేదని చెప్పి ఇదే తీన్మాన్ మల్లన్న గారు అడగరు, పట్టభద్రుల గురించి మాట్లాడరు. ఎస్, మీరు మాట్లాడాలి ఖచ్చితంగా. మీరు ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి, ఖచ్చితంగా మీ హక్కు, మీరు మాట్లాడాలి, మీరు కొట్లాడాలి, బీసీల కోసం కృషి చేయాలి. కానీ రెచ్చగొట్టద్దు, కానీ ఇతర కులాలను కించపరచద్దు, ఇతర కులాలను కుక్కలని నక్కలని గుండ నక్కలని. మరి వాళ్ళ కుక్కలైతే మీరెవరండి? తీర్మానం వాళ్ళని అడుగుతున్నా. ఎందుకు ఇటువంటి కాంట్రవర్సీస్ రెచ్చగొట్టి మీరు మాట్లాడి అనేక సార్లు ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నారు. బీసీ రిజర్వేషన్కు మద్దతు పలికే వాళ్ళు చాలా మంది ఉన్నారు. రెడ్లలో కూడా సపోర్ట్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మంచి రెడ్లు ఉన్నారు, పిచ్చి రెడ్లు ఉన్నారు. ఓకే, కానీ మొత్తం రెడ్డినే అనడం తప్పు కదా, ఒక సామాజిక వర్గాన్ని ఉద్దేశించి మాట్లాడడం తప్పు కదా. రెడ్డిలు ఊర్లో ఎవరికి ఏ కష్టం వచ్చినా మొట్టమొదటగా ఇంటికి వెళ్ళి అడిగితే ఖచ్చితంగా కష్టాన్ని తీర్చి పంపిస్తారు. అది తరతరాలుగా వాళ్ళ సనాతన ధర్మం అట్లా వస్తుంది, వాళ్ళ పుట్టుపూర్వత్రాల నుంచి అట్లా వస్తుంది. ఊర్లో ఇంకొంతమంది రెడ్డిలు కూడా ఉన్నారు, దోచుకునే రెడ్డిలు కూడా ఉన్నారు కొంతమంది. కానీ అసలు రెడ్డిలు అంటే ఏంది, వాళ్ళు చేసేది ఏంది? ఎంతమందికి ఎన్ని రకాలుగా వాళ్ళు సహాయపడలేదు, ఎంతమందికి భూదానాలు చేయలేదు, ఎంతమందికి అవలీలుగా ఇంటికి వచ్చి శరణో దేహి నాకు కష్టం ఉందంటే ఎంతమందికి భూములు దారదత్తం చేయలేదు. అటువంటి రెడ్డిలు ఉన్నటువంటి మన తెలంగాణలో భూములని భూముల దాహంలాగా భూములని దోచుక తినే రెడ్డిలు కూడా ఉన్నారు. ఎగ్జాంపుల్, గిరిజన భూములను అపర్ణ కన్స్ట్రక్షన్స్, పొంగులెట్టి శ్రీనివాస్ రెడ్డి గిరిజన భూములను వెలిమెలలో ఎట్లయితే దోచుక తింటున్నారో అట్లా. అంటే నిజాం తోటి కుమ్మక్కైనటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు రెడ్డిలు, అసలైన రెడ్డి అస్తిత్వాన్ని కాపాడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. బీసీ రిజర్వేషన్ కోసం మాట్లాడండి, బీసీ దాని గురించి మాట్లాడండి. లేకపోతే ఎవరైనా తప్పులు చేస్తే ఆ తప్పుల్ని ఎత్తి చూపించేలాక మమ్మల్ని అవమానకరంగా, మాకు ఎటువంటి పదవులు లేవు, మమ్మల్ని ప్రతి దగ్గర అవమానించుకుంటూ వచ్చినారు, కొంతమంది రెడ్డిలలో అట్లా ఉన్నారని అనడం వేరు. కానీ మొత్తం రెడ్డి సామాజిక వర్గాన్ని తిట్టడం వేరు. ఆత్మాభిమానాన్ని, ఆత్మ గౌరవాన్ని, ఆ సామాజిక వర్గాన్ని తిట్టడం వేరు అంటున్నా తీన్మార్ మల్లన్న గారు. గతంలో చాలా మంది బీసీ అస్తిత్వాల గురించి, బీసీ రిజర్వేషన్ల గురించి కొట్లన్నారు. వాళ్ళతో పోల్చుకుంటే మీరు ఎంత అండి? వాళ్ళందరితో పోల్చుకుంటే మీరెంత? వాళ్ళందరూ కూడా ఇట్లనే అన్నారా? బీసీలకు ఏం కావాలి అనేది వాళ్ళు ప్రతి స్పీచ్లో చెప్పారు, కానీ ఎక్కడా కూడా వేరే కులాలను కించపరచలేదు. ఈ పాయింట్ని అండర్లైన్ చేసుకోండి. మనకేం కావాలో మనం చెప్పడం వేరు, పక్కోడికి అది ఉంది వాడు వేస్ట్ ఫెలో, వాడు కుక్క, వాడు నక్క, వాడు గుంట నక్క అని పదే తిట్టడం వేరు.
మీరు బీసీలకి ఏం కావాలో చెప్పడం కన్నా కూడా ఒక సామాజిక వర్గం పైన కక్ష పెట్టుకొని కావాలనే మాట్లాడుతున్నట్టు కూడా ఇక్కడ కనబడతా ఉన్నది. మరి కాంగ్రెస్ నాయకులు ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నారా?